అమ్మ రామ్మా, ఇలా రా, వెళ్ళి అల్లుడు గారి పక్కన కూర్చో. నాన్నా, కొత్తగా ఏంటి మర్యాదలు? నువ్వు కూడా కూర్చో. లేదమ్మా, లేదు. అల్లుడు గారి పక్కన నేను కూర్చోవటం ఏంటి? ఆయన స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? సరే, మీరు నిలబడి ఉంటే నేను కూడా నిలబడే ఉంటాను మావయ్య. అయ్యయ్యో, ఎంత మాట! మీరు కూర్చోండి అల్లుడు గారు. అమ్మా, నువ్వు కూడా కూర్చో. నాన్నా, పెళ్ళైపోగానే ఆడపిల్ల పరైదైపోతుందా? కన్న కూతురికి మర్యాదలు చేస్తావేంటి? మర్యాదలు చేయటం కాదమ్మా, ఇది నా బాధ్యత. ఆడపిల్ల తండ్రిని కదా. అయితే ఇలా హడావుడి పడిపోవాలా? చూడు నాన్నా, నేను ఈ ఇంట్లోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను. పెళ్ళయ్యే అత్తవారింటికి వెళ్ళిపోగానే నా పుట్టింట్లోనే నాకిలా చేస్తే నాకేదోలా ఉంటుంది. నేను ఇవన్నీ ఒప్పుకోను నాన్నా. అల్లుడు గారు, మీరైనా చెప్పండి, కూర్చోమనండి. మావయ్య గారు, ఇది మీ ఇల్లు, మీ కూతురు, మధ్యలో నేను చెప్పేదే ఉంది. బాబు, మీరిలా మావయ్య గారు మావయ్య గారు అని పిలుస్తుంటే నా గుండె నిండిపోతుంది. నాకు నా సంతోషాన్ని చెప్పడానికి మాటలే రావడం లేదు. అయ్యో, మీరు వచ్చిన కంగారులో ఏదేదో మాట్లాడేస్తున్నాను. మీకు భోజనం ఏర్పాట్లు చేస్తాను, మీరు కూర్చోండి. నాన్నా, ఏం నాన్న ఇది? ఆడపిల్ల నేనుండగా నువ్వు భోజనానికి ఏర్పాట్లు చేస్తావా? అది కాదమ్మా, మొన్నటిదాకా వేరు, ఇప్పుడు వేరు. నువ్వు నేను నీ కూతుర్ని కాదా? ఇది నా ఇల్లు కాదా? కాదంటే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అమ్మా అమ్మా, అంత మాట అనకమ్మా. నేను ఒక రైతుని. పచ్చని చేను ఏపుగా పెరిగితే కళ్ళారా చూస్తున్న ఆ రైతు ఎంత పులకరించిపోతాడో, అల్లుడు గారి పక్కన నిన్ను చూడగానే ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను. నేనేం మాట్లాడుతున్నాను కూడా నాకు అర్థం కావడం లేదు. పిచ్చి నాన్న, నీ గురించి నాకు తెలీదా? రా, ఇలా అల్లుడు గారి పక్కన కూర్చుని నువ్వు కబుర్లు చెప్పు, నేను చిటికల భోజనాలకి ఏర్పాట్లు చేస్తాను. కూర్చోండి బాబు. ఏమండి, మీరు కూర్చోండి. నాన్నా, రా, కూర్చో. కూర్చో నాన్నా. ఏంటండి, ఏమైంది? మీ నాన్నగారు కూర్చోడానికి మొహమాట పడుతున్నారు. బాబు, ఆయన కూర్చున్నప్పుడు నేను ఎలా కూర్చుంటాను? అయ్యో వద్దు బాబు, అలా ఏం వద్దు. మీరు కూర్చోండి, నేను కూర్చుంటాను. కూర్చోండి బాబు. అది మామ అల్లుళ్ళంటే అలా ఉండాలి. నాన్నా, పెళ్లి తర్వాత అల్లుడు గారిని కలవడం ఇదేగా మొదటిసారి. మీరిద్దరూ సంతోషంగా మాట్లాడుకోండి. నేను వెళ్ళి వంట పని చూస్తాను, సరేనా? సరేనమ్మా. ఒరే వెంకట్రావు, మొత్తానికి నీ కూతురు పెళ్లి అయిపోయింది. దేవుళ్ళంట అల్లుడు దొరికాడు. సంప్రదాయం ప్రకారం కార్యాన్ని పుట్టింట్లో జరిపించడానికి కూతుర్ని అల్లుడిని కూడా ఇంటికి తీసుకొచ్చేశావు. చూస్తూ ఉండు, ఏడాది తిరిగేలోగా నీ కూతురు పండంటి బిడ్డని నీ చేతిలో పెట్టి నిన్ను తాతయ్యని చేసేస్తుంది. ఏంట్రా, ఏమైంది? నేనెంత సంతోషంగా మాట్లాడుతుంటే నువ్వలా పరధ్యానంగా ఉన్నావేంటి? ఒరే నారాయణ, నా మనసులోని బాధనే చిన్ననాటి స్నేహితుడివి. నీతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాను? బాధ ఎందుకురా? కొండంత దేవుడికి కొండంత పత్రితో పూజలు చేయలేకపోయినా కనీసం కాయో పండో నైవేద్యంగా పెట్టాలి అంటారు. అలాంటిది కోటీశ్వరుడైన అల్లుడు నా ఇంటికొస్తే కూర్చోడానికి మంచి కుర్చీలు లేవు, పడుకోవడానికి ఊగిసలాడే పాత మంచం తప్ప వేరే ఏ సౌకర్యాలు లేవు. ఇలాంటి స్థితిలో ఇవాళ కార్యానికి ఏర్పాట్లు చేయాలి అంటే ఈ రాత్రికి ఎలాగా అని. మరదే, ఎందుకు ఏడుస్తున్నారో పోరాడా అంటే ఎల్లుండి మా అవ్వ కొడుతుందేమో అన్నట్టు. రాత్రి దాకా టైం ఉంటే ఇప్పటినుంచే ఏడుమొహం పెట్టుకున్నావా? మరేం చేయమంటావురా? ఇప్పటికిప్పుడు కొత్త మంచం కొనే స్తోమత లేదు. తాతల కాలం నాటి ఊగిసలాడే ఆ మంచం మీద వాళ్ళకి ఏర్పాట్లు చేయలేను. హోస్, ఈ మాత్రం దానికే దిగులు పడాలా? నేనున్నాను కదరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఒకప్పుడు నేను ఈ చుట్టుపక్కల ఊళ్ళలోనే ఫేమస్ కార్పెంటర్ నని మర్చిపోయావా? ఒరే, అదంతా ఒకప్పుడు. ఇప్పుడు గిట్టుబాటు కావడం లేదని
ఇంకేవో పనులు చేసుకుంటున్నావుగా. అయితే మాత్రం పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదు అన్నట్టు అవసరమైతే ఇప్పటికిప్పుడు కుర్చీలన్నీ బాగు చేస్తాను, మంచాలన్నీ సిద్ధం చేస్తాను. అంటే ఏంట్రా, నువ్వు మా ఇంట్లో పాత మంచాన్ని బాగు చేస్తానంటావా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఇప్పటికి వెలిగిందిరా లైటు. నేను ఇంటికెళ్ళి రిపేర్ చేసే సామాన్లన్నీ తెస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. త్వరగా వచ్చేరా. అలాగే వస్తాను. చూడరా ఎలా ఉందో. ఇది బాగవుతుందంటావా? దీనికేమరా, నిక్షేపంలా ఉంది. కాస్త కూసాలు సరిచేస్తే కనీసం ఇంకో 2-3 తరాలను చూస్తుందిరా. నేను చేస్తాను చూడు. పట్రా పట్టు. చూడరా, దుక్కముక్కలా ఉంది. కాస్త పాలిష్ కొట్టేస్తే దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే సరికొత్త మంచం అనుకుంటారనుకో. అమ్మా సీత, నాన్న వస్తున్నా. ఇదిగో ఈ పాలు తీసుకోమ్మా. ఏంటోనమ్మా, మీ అమ్మే గనక ఉండుంటే ఈరోజు నీకు తనే దగ్గరుండి అన్నీ పద్ధతిగా జరిపించేది. కానీ నేనేదో నాకు చేతనైనంత చేయగలిగాను. ఆ ఏర్పాట్లవి అల్లుడు గారికి నచ్చకపోతే నువ్వే కొంచెం నచ్చచెప్పాలి తల్లి. లేదు నాన్న, అలా అనుకోకు. అమ్మ లేకపోయినా నువ్వే నాకు తల్లివి, తోడువి అయ్యా. ఎంతో అభిమానంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నా. నీ నీడలో పెరిగిన నాకు పరిస్థితులను బట్టి సర్దుకుపోవడం అలవాటే కదా. నువ్వేమీ దిగులు పడకో. అలాగేనమ్మా. అల్లుడుగారు ఎదురు చూస్తున్నారేమో. ఈ పూటకి నేను నారాయణ వాళ్ళింట్లో పడుకుంటానమ్మా. నువ్వు లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టుకోమ్మా. ఏంటిది? సీతా మహాలక్ష్మితో పెళ్లి జరిగా కూడా నేనింకా శశిరేఖను మర్చిపోలేకపోతున్నాను. శశి జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. నేను శశిని తప్ప వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కలలో కూడా అనుకోలేదు. కానీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఏర్పాట్లు కూడా నా మనసుకి ఇబ్బందిగా ఉంది. అటు శశికి అన్యాయం చేసి ఇటు సీతా మహాలక్ష్మితో నేను తప్పు మాత్రమే కాదు, అన్యాయం. మనసులో శశి ఉండగా నేను సీతను తాకలేను. అలా చేస్తే నేను తాళి కట్టిన భార్యకు ద్రోహం చేసినట్టే అవుతుంది. అది నా వల్ల కాదు.
పడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా ఇందోళం నా సాగే అందాల సెలయేరమ్మ నేను నేను సరే చెప్పు. అదే అండి, మీ తమ్ముడు ఆదిత్య జైల్లో ఉండగా మనమిలా నాకెందుకో చాలా ఇబ్బందిగా ఉంది. నా మనసుకి చాలా కష్టంగా కూడా ఉంది. మీరేమీ అనుకోనంటే ఇదంతా ఇప్పుడేమొద్దు. సీత, సరిగ్గా నా మనసులో ఏమనుకుంటున్నానో నువ్వు కూడా అదే చెప్పావు. పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు, నా మాటని మన్నిస్తున్నందుకు మీకు నా కృతజ్ఞతలు. కానీ మరొక్క విషయం అండి. చెప్పు, ఏంటది? మా నాన్న ఎన్నో ఊహించుకున్నాడు. మీలాంటి గొప్ప అల్లుడు దొరికినందుకు పొంగిపోతున్నాడు. ఇదిగో ఎంతో కష్టపడి ఈ ఏర్పాట్లు కూడా చేశాడు. కానీ మనిద్దరం ఇలా ఒకే మాట మీద ఉన్నామని తెలిస్తే బాధపడతాడు. అందుకని అర్థమైంది సీత. ఈ గదిలో ఏం జరిగిందో, మన ఇద్దరి మధ్య ఒప్పందం ఏంటో ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. తెలీదు. సరేనా? సరే అండి. అయితే మీరు ఆ మంచం మీద పడుకోండి, నేను చాపేసుకుని పడుకుంటాను. వద్దొద్దు, అది బాగుండదు. అయినా నువ్వు ఆడపిల్లవి, నువ్వు కింద పడుకోవడం ఏంటి? నువ్వే మంచం మీద పడుకో, నేనే చాప్ మీద అడ్జస్ట్ చేసుకుంటాను. మీరు పట్టు పరుపుల మీద ఏసీ గదుల్లో పెరిగినవారు. ఈ మంచం మీద పడుకోవడమే మీకు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది చాప మీద పడుకోవడం అంటే అది మీ వల్ల కాదండి. నా మాట వినండి ప్లీజ్. నిజంగా ఈయన ఎంత మంచివారో. తొలి రాత్రి నుంచి భార్యకి దూరంగా ఉండటానికి మరో మగాడైతే అస్సలు ఒప్పుకోడు. ఇంతటి సహృదయం ఉన్న మనిషి నాకు భర్త కావడం నిజంగా నా అదృష్టమే. నా తమ్ముడిని జైలుకు పంపించాననే గిల్ట్తో సీత చాలా బాధపడుతోంది. లోపలే కుమిలిపోతోంది. ఇటు నేను కూడా శశిరేఖకి అన్యాయం చేస్తున్నాను, నిజాన్ని చెప్పలేకపోతున్నాననే అపరాధ భావనతో ఉన్నాను. శశిరేఖకు సీతామహాలక్ష్మికి ఎంతో తేడా ఉంది. నేను కోరుకున్నది నాకు దక్కాల్సిందే అనే శశిరేఖకి అందుకునేంత దూరంలోనే ఆనందం ఉన్నా, ఇప్పుడొద్దు, ఇది సమయం కాదని చెప్పగలిగే సంస్కారం ఉన్న సీతకి పోలికే లేదు. అనుకోని పరిస్థితుల్లో జరిగిన మా పెళ్లికి, ఇద్దరం ఒకేసారి అనుకున్న ఈ ఒప్పందానికి మా ఇద్దరి మధ్య ఉన్న అదే సాక్షి. ఒరే నారాయణ, నారాయణ. ఒరే వెంకట్, ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయిరా. అయితే ఇంకే రా, ఇలా కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం. ఏరా, చెప్పింది మర్చిపోయావా? ఏంట్రా? ఏంటేంట్రా, ఈ పూట మనం నిద్రపోవడానికి వీల్లేదు, జాగారం చేయాలి. ఒరే శోభనం నీ కూతురుకి అల్లుడికి అయితే మనమెందుకురా జాగారం చేయడం? ఎందుకేంట్రా, నేను పెద్ద కార్పెంటర్ని, మంచాన్ని గట్టిగా రిపేర్ చేశాను అని అన్నావు కదా, కానీ నాకెక్కడో పీకుతుందిరా. రేయ్, నువ్వు నన్నేమన్నంటే పడతాను గాని నా వృత్తిని మాత్రం శంకించుకో, నేను తట్టుకోలేను రోయ్. అయితే
ఆ మంచం గట్టిగానే ఉందంటావా? ఆ, ఇదిగో, ఏదైనా తేడా వచ్చిందో నీ కాళ్ళు ఎరగొట్టేస్తాను, జాగ్రత్త. రేయ్ బాగుందిరా, చాలా బాగుంది. పండు తిని పారిపోయిన వదిలేసి తొక్క నుండి తాట తీసినట్టుంది. ఆ మంచం మీ తాతల ముత్తాతల నాటిది. దాన్ని నేను కాబట్టి బాగు చేశాను. ఈ చుట్టుపక్కల ఇంకెవ్వరి వల్ల కాదు. సర్లే ఓయ్, ఏదో నా ఆరాటం కొద్ది అన్నాను అంతే. కానీ ఆ మంచం చరిత్ర నీకేం తెలుసురా? మా ముత్తాత దాని మీదే పుట్టాడు, మా తాత దాని మీద పుట్టాడు, మా నాన్న దాని మీదే పుట్టాడు, నేను దాని మీదే పుట్టా. రేపు నా మనవడు కూడా దాని మీదే పుట్టాలి. అందుకేగా నా ఆశ ఆరాటం. ఒరేయ్, కూతురు మీద తండ్రికి ఎంత ప్రేమైనా ఉండొచ్చు గాని ఇలా జాగారం చేయటం మాత్రం ఎవరైనా వింటే నవ్వుతారా? నవ్వితే నవ్వనేరా, వాళ్ళ పళ్ళే బయటపడతాయి. నా కూతురు అల్లుడు సంతోషంగా ఉండాలి, అదేరా నేను కోరుకునేది. అప్పుడేగా నేను తాతయ్య అని కమ్మటి పిలుపు వినేది. అబ్బో అబ్బో అబ్బో, పుట్టబోయే మనవడి మీద మనవరాల మీద ఇప్పటి నుంచి ఎంత ప్రేమరా? మరి ఎన్ని కోట్లు సంపాదించావా, ఎంత దర్జాగా బతికావా అన్నది కాదురా. వంశాన్ని నిలిపే వారసుడు వారసురాలు పుట్టినప్పుడే కదరా నిజమైన ఆనందం అంటే. ఆ మనిషి జన్మ ధన్యమవడం అంటే. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. రాణి, రాము గురించేనా నువ్వు ఆలోచిస్తుంది? అయినా వాడు వెళ్ళింది వాళ్ళ అత్తారింటికే కదా. వాళ్ళ వెంకట్రావు మామయ్య గారు వచ్చి పిలిచారు, తాతయ్య నచ్చజెప్పి పంపించారు. అక్కడికి వెళ్ళాక రామ్ మీకేమైనా ఫోన్ చేశాడా? నాకు చేయలేదు, కానీ వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేశాడు. ఆల్ ది బెస్ట్ రా మనవడా అని వాణ్ణి ఆట పట్టించారు కూడా. నేను అడుగుతున్నది అక్కడ జరగబోయే దాని గురించి కాదండి, నా కొడుకు అక్కడ అడ్జస్ట్ అయ్యాడా లేదా అని. రాణి, నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతుందా? కొత్త చోట ఆడపిల్ల అయితే అడ్జస్ట్ అవుతుందో లేదో అని ఆలోచించాలి. కానీ వాడు మగాడు, ప్లేస్ ఏదైనా సరే ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతాడు. అది కాదండి, మన ఇంట్లో పట్టు పరుపుల మీద పెరిగినవాడు, రోజు ఏసీ కారులో తిరిగేవాడు. అక్కడ ఆ చిన్న ఇంట్లో 3 రాత్రులు ఉండాలి అంటే వాడికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో, అసలు అక్కడ వాడికి ఊపిరి ఆడుతుందో లేదో. తాతయ్య మీరందరూ కలిసి సంప్రదాయాన్ని కాదనకూడదు, పద్ధతిని పాటించాల్సిందే అని నా కొడుకుని అక్కడికి పంపించారు. మీ మాటని కాదనలేక, తన ఇబ్బందిని చెప్పుకోలేక రామ్ ఎంత నలిగిపోతున్నాడో ఏంటో. రాణి, ఎన్నేళ్లుగా నీ చేతుల మీద పెంచిన మన రాముని ఇదేనా నువ్వు అర్థం చేసుకుంది? ఆనాటి శ్రీరామచంద్రుడు అంతఃపురంలో ఆనందంగా ఉన్నాడు, అరణ్యవాసం చేసినప్పుడు కూడా అంతే సంతోషంగా కాలాన్ని గడిపాడు. మన రాము కూడా అంతే రాణి. వాడు 5 స్టార్ హోటల్స్లోనూ గడపగలడు, పూరి గుడిసె లాంటి ఇంట్లో కూడా అడ్జస్ట్ అవ్వగలడు. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవడం మన వాడికి అలవాటే కదా. ఆ అడ్జస్ట్మెంటే అవసరమా చెప్పండి? అల్లారు ముద్దుగా పెరిగినవాడు ఆ పిల్లని పెళ్లి చేసుకున్నందుకు ఆ ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడాలా? రాణి, నీ బాధ వాడక్కడ ఇబ్బంది పడతాడనా, లేక వాడు కోడలతో కలిసి సంతోషంగా అక్కడికి వెళ్ళాడనా? అయ్యో, మీకు నా తల్లి మనసులో బాధని ఎలా చెప్పాలండి? వాడక్కడికి వెళ్ళినప్పటినుంచి నా మనసులో లేదు. వాడి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. రాణి, నీ మనసులో ఏముందో, ఎందుకిలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు. అది నేను ఊహించగలను. మన ఆదిత్య జైలు పాలు కావడానికి
మన కోడలు సీతామహాలక్ష్మి కారణం అనుకుని నువ్వు ఆ పిల్లని దూరం పెడుతున్నావు. ఇప్పుడు ఆ ఇంట్లో కోడలు నీ కొడుక్కి ఎక్కడ దగ్గరైపోతుందో అనే విషయం నువ్వు భరించలేకపోతున్నావు. ఇది కరెక్ట్ కానే కాదు రాణి. ఏ తల్లైనా తన కొడుకు కోడలు సుఖంగా అన్యోన్యంగా ఉండాలనే కదా కోరుకుంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే నా కొడుకు సంతోషంగా ఉంటే నేను భరించలేకపోతున్నానా? రాణి, ఆ ప్రశ్న నన్ను కాదు, నీకు నువ్వే వేసుకో. ఏది తప్పో ఏది ఒప్పో నీకే తెలుస్తుంది. అయినా నిద్రపోయే ముందు ఇలాంటి మాటలెందుకు? వచ్చి ప్రశాంతంగా పడుకో రా. సీత, నువ్వు ఆ ఫోటోని చూసావా? చూశానండి.